కొండ సురేఖ మాటలు అబద్ధం. నాగార్జున మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలని నాగార్జున తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ఆయన ఎంత సంస్కారంగా మాట్లాడినంటే నిన్న నిజంగా నాగార్జున గారి సహనానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందే. సహజంగానే నాగార్జున పెద్దగా రాజకీయ హడావిడి ఉండదు, పెద్దగా ఎవరి జోలికి పోరు, ఎప్పుడు చూడు కూల్గానే ఉంటాడు మనిషి. ఆయన ఎప్పుడు చూడు కూల్గానే ఉంటాడు. మిగతా బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ అయితే ఇటువంటి దాన్ని పట్టించుకోడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి 4 పిల్లర్లు అంటారు కదా, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ. దాంట్లో నాగార్జునను వెంకటేష్ అసలు బయటికి రారు. వాళ్ళ 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 కుటుంబాలేందో, వాళ్ళ సినిమాలేందో, వాళ్ళేందో వాళ్ళ ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తారు. అలాంటి నాగార్జున తీసుకొచ్చి బయటేసి, ఒకవేళ ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్కి, ఆయనకున్న పలుకుబడికి, ఆయనకున్న స్టార్డమ్కి నీ మంత్రి పదవి కూడా ఊడబిక్కచ్చు. కరెక్ట్గా స్కెచ్ చేస్తే ఒక్క దెబ్బతోటి నీ మంత్రి పదవి పోతుంది. అంతున్నది సత్తా నాగార్జునకి, లేదనుకోకు. కానీ ఆయన మహిళ అని గౌరవమో, లేకపోతే ఇలాంటి ఒడిదుడుకులు ఆయన జీవితంలో అనేక చూసి ఉన్నాడో, లేకపోతే ఆయనకున్న స్వభావంతో కూల్ పర్సన్ అనే ఒక ఆలోచనతోటో జస్ట్ పిట్ పెట్టి ఇప్పటికైనా వెనక్కి తీసుకోరన్నాడు. మీకు బుద్ధి ఉంటే ఆ వాక్యాలను వెనక్కి తీసుకోండి, లేదా అట్లనే కంటిన్యూ చేస్తే ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. సురేఖ గారు, ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఆయన ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డ ఆంధ్ర యాక్టరే కావచ్చు, కానీ ఇలాంటి విషయంలో ఒక కుటుంబ పరువుకు సంబంధించిన విషయంలో తప్పకుండా నాగార్జున గారి కుటుంబానికి ఈ తెలంగాణ సమాజం అంతా కూడా అండగా ఉండాలి. ఆయన ఆల్రెడీ ఎప్పుడో తెచ్చుకున్నాడు స్టే కోర్టు నుండి 10 సంవత్సరాల క్రితమే. అయినా కూడా ఆయన మీద కక్ష కట్టి ఆయన బిల్డింగ్ కూల్చేసింది. ఇదంతా చూస్తే చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాగార్జున చంద్రబాబు నాయుడిని ఏనాడు కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం జగన్ ఫ్రెండ్ అనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్కన్వర్షన్ కూల్చేసింది. అది అక్రమంగా కట్టింది అన్నారు, కానీ దానికి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆయన స్టే ఆర్డర్ తెచ్చుకొని ఆపుకున్నాడు ఇన్ని సంవత్సరాలు. కానీ అయినా కూడా రాత్రికి రాత్రి పోయి ఆ బిల్డింగ్ కూల్చిళ్ళు. ఇప్పుడు వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం మళ్ళా ఆ కుటుంబాన్ని బలి చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో మహిళలు లేరా? కొండ సురేఖ ఇంట్లో వాళ్ళకు మనవరాన్లు లేదా వాళ్ళ బిడ్డ లేదా? లేకపోతే సీతక్క మహిళ కాదా? మీలాంటి మహిళలు లేరా వాళ్ళ ఇంట్లో? మీరు మాత్రమే మహిళలా? మీకు మాత్రమే గౌరవం ఉందా? మీకు మాత్రమే పరువు ఉందా? కొంచెం బుద్ధి తెచ్చుకోండి. ఆ కుటుంబాన్ని లాగి